ఒకసారి ఒక దైవజనుడు ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తుంటే, ఆయన ప్రక్కన ఒక ఆమె కూర్చుని ఏడుస్తూ ఉందట. దుఃఖపడుతూ ఉంటే దేవుని సేవకుడు అన్నాడమ్మా, దేవుని లేఖనాలు నీకు ఆదరణ ఇస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు నీకు ధైర్యాన్ని ఇస్తాయి. నేను నీకు బైబిల్ ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు ఏ పోర్షన్ చదవాలని కోరుతున్నావు అని అడిగితే ఆమె చెప్పిందట, అయ్యా నేను సామ్ 23 చదివి ఆదరణ పొందుతానండి. ఒక్కసారి ఆ పోర్షన్ నేను చదువుకుంటాను, బైబిల్ ఇస్తారని తీసుకుని ఆ మాటలు చదివి ఆమె ఎంతగానో ధైర్యాన్ని పొందింది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇబ్బందులు, ప్రతికూలతలు వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోతుంటాం. దేవుడెన్ని మేలులు చేస్తున్నా, ఆయన ప్రవాహం వలె తన వాక్యాన్ని, తన వాగ్దానాలు మనకిస్తున్నా ఏదో తెలియని భయం, ఆందోళన, ఏమైపోద్దో, ఈరోజు ఏం జరుగుద్దో అన్న కలవరం చాలామందిని పట్టిపీడిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో దేవుని వాగ్దానాలను మరింతగా నమ్మాలి. వాగ్దానాలలో మన జీవితాన్ని నాటుకోగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు.